Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము లైబ్రరీ మూమెంట్ చూద్దామండి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆల్సో. సో మరి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం. సో మరి లైబ్రరీ మూమెంట్ తీసుకున్నప్పుడు దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఏంటంటే చూడండి, టు బ్రింగ్ ఆల్ ద బుక్స్ రిలేటెడ్ టు ద తెలంగాణ హిస్టరీ within the reach of general public and to bring the awareness among them. అంటే తెలంగాణ యొక్క హిస్టరీకి రిలేటెడ్ గా ఉన్న బుక్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గరలో ఉంచి దాని మీద జనాలకి ఏంటంటే అవేర్నెస్ అనేది కల్పించడము. అండ్ లైబ్రరీ మూమెంట్ అనేది తెలంగాణలో ఇది ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ తెలంగాణ మూమెంట్ కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయండి, మనకి ఉద్యోగాలే కానీ లేకపోతే వాటర్ ఇలా సో మెనీ ఇష్యూస్ వల్ల మనకి రావడం జరిగింది. అండ్ ఈ అగ్రిమెంట్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ కానీ జీవోస్ కానీ అవి సరిగ్గా అమలు కాకపోవడం వల్ల అని మనకు తెలిసిన విషయం. సో వాటి గురించి చూద్దాం. మరి లైబ్రరీ మూమెంట్ తీసుకుంటే ఇట్స్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎందులో అండి, టు బ్రింగింగ్ ద అవేర్నెస్ అంటే అవగాహన. అవగాహన ఎవరికి కల్పించాలి? పీపుల్స్ కి. ఎందుకు? సోషల్ కల్చరల్ పొలిటికల్ ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో. ఓకేనా? మరి ఇక్కడ మెయిన్ పర్సనాలిటీస్ ఎవరో చూద్దాం. సురవరం ప్రతాపరెడ్డి. ఓకేనా? ఎవరండి? సురవరం ప్రతాపరెడ్డి నేమ్డ్ ద లైబ్రరీ మూమెంట్ యాజ్ ద ఫస్ట్ మూమెంట్ ఇన్ తెలంగాణ. ఏమన్నాడండి? సురవరం ప్రతాపరెడ్డి. ఇట్లా మన క్వశ్చన్ అడుగుతారు, లైబ్రరీ మూమెంట్ ఫస్ట్ మూమెంట్ ఇన్ తెలంగాణ అన్నది ఎవరని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఏం పెట్టాలి? సురవరం ప్రతాపరెడ్డి. తర్వాత ఫాదర్ ఆఫ్ ద లైబ్రరీ మూమెంట్ ఎవరు అని అంటే కోమర్రాజు లక్ష్మణ్ రావు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్. మరి లైబ్రరీ మూమెంట్ అనేది స్టార్టెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. ఓకేనా? మరి లైబ్రరీ మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది? శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయము. ఓకే, బై కోమర్రాజు లక్ష్మణ్ రావు 1901 లో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఎవరు స్టార్ట్ చేశారనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లైబ్రరీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ. మరి 1901 కంటే ముందు లైబ్రరీస్ లేవా తెలంగాణలో అంటే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. 1872 తీసుకున్నప్పుడు సోమ సుందర ముదాలియార్ ఎస్టాబ్లిష్డ్ ద సికింద్రాబాద్ లైబ్రరీ. సారీ, సికింద్రాబాద్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దిస్ వాజ్ ద ఫస్ట్ లైబ్రరీ ఇన్ హైదరాబాద్ అండ్ తెలుగు రీజియన్ లో ఇది ఫస్ట్ లైబ్రరీ, గుర్తుపెట్టుకోవాలి. మరి 1884లో తీసుకుంటే ఈ లైబ్రరీ అనేది మహబూబియా కాలేజ్ ఏదైతే ఉందో దాంతో మెర్జ్ అయిపోవడం జరిగింది. 1872లో ముదిగొండ శంకరాచార్యులు. ఎవరండి? ముదిగొండ శంకరాచార్యులు ఎస్టాబ్లిష్ ద శంకరానంద లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ సార్వజనిక లైబ్రరీ అనేది సికింద్రాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది. 1879లో అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎస్టాబ్లిష్ ద యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ లైబ్రరీ. రిమెంబర్. నెక్స్ట్ 1891లో అసాఫియా స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేయడము. 1895లో భారత్ గుణవర్ధిక్ అసోసియేషన్ లైబ్రరీ. ఓకేనా? ఎక్కడ ఏర్పాటు చేశారండి? షాలిబండ. అండ్ మరి తీసుకుంటే దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద మరాఠీస్. ఎవరండి? మరాఠీస్ అండ్ డెవలప్మెంట్ ఫర్ దేర్ లాంగ్వేజ్. ఓకేనా? సారీ, మరాఠీ వాళ్ళు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1896 తీసుకుంటే ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ అనేది బెల్లారంలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ ఇన్ తెలంగాణ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్. మరి లైబ్రరీ మూమెంట్ టైంలో అదో లైబ్రరీ మూమెంట్ లో ఒక పార్ట్ గా ఎస్టాబ్లిష్ చేసిన లైబ్రరీస్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ ఎవరు అని అంటే కోమర్రాజు లక్ష్మణ్ రావు గారండి. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే లైబ్రరీని ఏర్పాటు చేయడము. మరి ఇది తీసుకుంటే ఇది ఎవరు ఏర్పాటు చేశారో మనం ఆల్రెడీ చూసాము. ఎక్కడ అండి? సుల్తాన్ బజార్ లో, హైదరాబాద్ లో 1901. తర్వాత ద పర్సన్ హూ హెల్ప్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దీస్ లైబ్రరీ. మరి ఎవరెవరు హెల్ప్ చేశారు అని అంటే మునగల రాజా నాయిని, వెంకట రంగారావు అండ్ రావి చెట్టు రంగారావు. ఈ పేరు ఇంపార్టెంట్ అండి, మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ దిస్ లైబ్రరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఓన్ హౌస్ ఆఫ్ ఎవరి, ఇక్కడ చెప్పాను కదా ఈ పేరు మీకు రిపీట్ అవుతుంది, రావి చెట్టు రంగారావు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, చాలా మంచి పర్సనాలిటీ అని చెప్పొచ్చు. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ లైబ్రరీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ తెలంగాణ లైబ్రరీ మూమెంట్.
రిమెంబర్ ఏ లైబ్రరీ అండి? శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అని. అండ్ ద లిటరసీ ఫెస్టివల్స్ ఆర్గనైజ్డ్ బై దిస్ లైబ్రరీ. మరి లైబ్రరీలో ఏమున్నాయి? మన యొక్క లిటరసీ ఫెస్టివల్స్ ఏమున్నాయి అనే దాని మీద ఉండడము. తర్వాత ఇంకా చూడండి పోతన్న డెత్ యానివర్సరీ వీక్ అని, తర్వాత రెడ్డి యుగ సరస్వత వీక్ అని, ఇలా కొన్ని వీక్లీ కూడా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. తర్వాత రామాయణ కల్పవృక్ష అని, ఓకేనా, భువన విజయ వీక్స్ అని ఇలా మనకి రిలీజ్ చేయడము. తర్వాత శ్రీ రాజరాజ శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం. మరి ఇది తీసుకుంటే ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే ఎస్టాబ్లిష్డ్ ఇన్ వరంగల్ 1904లో. ఎవరు? సేమ్ మన పర్సనాలిటీ ఎవరు? కోమరాజు లక్ష్మణరావు గారు. నెక్స్ట్ ఆంధ్ర సంవర్ధని లైబ్రరీ. ఇది వచ్చేసి సికింద్రాబాద్ లో 1905లో కోమరాజు లక్ష్మణరావు గారు ఏర్పాటు చేశారు. లిటరసీ లైబ్రరీ మూవ్మెంట్ అండ్ న్యూస్ పేపర్. తర్వాత విజ్ఞాన చంద్రిక మండలి. ఇది వచ్చేసి హైదరాబాద్ లో అండి 1906లో. ఎవరు అనంటే కోమరాజు లక్ష్మణరావు గారే ఇది కూడా. మరి ఇవన్నీ కూడా మనకి నావల్స్ రూపంలో ఇలా మనకి డిఫరెంట్ రూపంలో బుక్స్ అనేవి పబ్లిష్ చేయడము. మరి ఆ బుక్స్ అనేది రిలేటెడ్ టు ద హిస్టరీ అండ్ తెలుగు లాంగ్వేజ్, ఆంధ్ర లిటరేచరు, తర్వాత విజ్ఞాన శాస్త్రం గురించి అంటే సైన్స్ గురించిన రిలేటెడ్ బుక్స్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకేనా. అండ్ ద బుక్ పబ్లిష్డ్ బై దిస్ మండలి. అయితే ఇక్కడ చూడండి, దిస్ హ్యావ్ కండక్టెడ్ ద కాంపిటీషన్ ఇన్ దిస్ నావల్స్ అండ్ కండక్టెడ్ ఎగ్జామ్ ఇన్ తెలంగాణ అండ్ దిస్ హ్యావ్ పబ్లిష్డ్ ద మెనీ బుక్స్. చాలా బుక్స్ అయితే వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ విజ్ఞాన చంద్రిక మండలి అని మనము చెప్పాం కదా. మరి విజ్ఞాన చంద్రిక మండలి అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు మనకి? హైదరాబాద్ లో 1906లో ఏర్పాటు చేశారు కొమర్రాజు లక్ష్మణరావు. మరి ఈ మండలి యొక్క మెయిన్ బుక్స్, అసలు పబ్లిష్ చేసిన మెయిన్ బుక్స్ ఏంటంటే చూడండి, ద బుక్ పబ్లిష్డ్ బై దిస్ మండలి చిలుకూరి వీరభద్రారావు గారు ఆంధ్రుల చరిత్ర అని, తర్వాత అబ్రహాం లింకన్ హిస్టరీ వచ్చేసి మనకి సర్వోత్తం రావు గారు, తర్వాత లక్ష్మీపతి జీవశాస్త్రము బయాలజీ గురించి, తర్వాత ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సంఘిక చరిత్ర, ఇది ఇంపార్టెంట్ అండి, సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ అని, తర్వాత కందవల్లి లక్ష్మీ రాజనం గారు ఆంధ్రుల చరిత్ర అని, తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి గారు అర్థశాస్త్ర అండ్ ముసలమ్మ మరణం, ఇది డెత్ ఆఫ్ ఓల్డ్ లేడీ, ఇది ఇంపార్టెంట్ అనేది పీవైక్యూలో అడిగారు. తర్వాత విశ్వనాథ శర్వ కెమిస్ట్రీ అని, ఇలా చాలా రకాల బుక్స్ అయితే వాళ్ళు పెట్టడము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రెడ్డి హాస్టల్ లైబ్రరీ. ఇది 1918 హైదరాబాద్. రెడ్డి హాస్టల్ ఇప్పుడు కూడా మీరు హైదరాబాద్ లో చూస్తారు. 1918లో రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి, ఎవరు గుర్తుపెట్టుకోవాలి, రాజ్ బహదూర్ వెంకటరామిరెడ్డి గారు ఎస్టాబ్లిష్ ద రెడ్డి హాస్టల్. ఎక్కడండి? అబిడ్స్ లో మీరు ఇంకా చూడొచ్చు. హైదరాబాద్ ఫర్ అకామిడేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. అయితే హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్స్ కి అకామిడేషన్ కల్పించడం కోసం. మరి రెడ్డి హాస్టల్ లైబ్రరీ అనేది ఇక్కడ ఎవరు ఏర్పాటు చేశారనేది కూడా చూసుకోవాలి. ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ ద రెడ్డి హాస్టల్. 1924 నుంచి 32 వరకు సురవరం ప్రతాపరెడ్డి గారు వర్క్డ్ యాజ్ అ సెక్రటరీ. దీనికి సురవరం ప్రతాపరెడ్డి గారు సెక్రటరీగా వర్క్ చేయడం జరిగింది. మరి సురవరం ప్రతాపరెడ్డి గారు తను రాసిన బుక్ తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ కర్తవ్యం. రిమెంబర్, ఎందుకంటే ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ లైబ్రరీస్ ఫర్ దోస్ లైబ్రరీ మూమెంట్, ఆ టైంలో లైబ్రరీ మూమెంట్ లో మెయింటెనెన్స్ కోసం అనేది చెప్పడం జరుగుతుంది. మరి సురవరం లాస్ట్ హీ సెక్రటరీ పొజిషన్ అనేది తను లాస్ అవ్వడం జరిగింది. ఎందుకనంటే ద బుక్ విచ్ వాజ్ బ్యాన్డ్ బై నిజాం గవర్నమెంట్, ఏదైతే తను రాసిన బుక్ నిజాం గవర్నమెంట్ బ్యాన్ చేసింది, వాజ్ ప్రజెంట్ ఇన్ ద రెడ్డి హాస్టల్ లైబ్రరీలో దాన్ని పెట్టడము. అదేంటి అనంటే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ రిటర్న్ బై ద వీర సవాస్కర్. వీర సవాస్కర్ రాసిన వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బుక్ ని పెట్టడం వల్ల తన పొజిషన్ అయితే లాస్ అవ్వడము. ద పర్సన్ హూ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైబ్రరీ మూమెంట్. లైబ్రరీ మూమెంట్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన పర్సనాలిటీస్ ఎవరు అని అంటే కోమరాజు లక్ష్మణరావు గారు, సోమనాథరావు గారు అండ్ కోదాటి నారాయణరావు గారు ఇంపార్టెంట్. నెక్స్ట్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ కోదాటి నారాయణరావు గారు తీసుకుంటే ఏంటండి? నారాయణాత్రం. రిమెంబర్ దిస్, నారాయణాత్రం హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద లైబ్రరీ మూమెంట్. రిమెంబర్, ఓకేనా. మరి అదర్ లైబ్రరీస్ తీసుకుంటే ఆంధ్ర భాషా నిలయం ఖమ్మంలో పెట్టారు, ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం వరంగల్లో, నెక్స్ట్ సంస్కృత కళావర్ధిని సికింద్రాబాద్, ఆంధ్ర విజ్ఞాన ప్రకాష్ని సూర్యాపేట. మరి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే పువ్వాడ వెంకటప్పయ్య. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ ద
అన్ ఆర్గనైజేషన్ ఏంటండి అది? కృషి ప్రచారిణి. ఓకేనా? కృషి ప్రచారిణి గ్రంథమాల ఓకే, ఇది ప్రింటెడ్ తెలుగు బుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర సరస్వతి లైబ్రరీ 1918 నల్గొండలో ఎస్టాబ్లిష్డ్ బై ఎవరు ఏర్పాటు చేశారంటే షబ్నవీష్ వెంకట రామ నరసింహారావు గారు. రిమెంబర్ దిస్. నెక్స్ట్ భాషా కల్పవల్లి లైబ్రరీ 1920 హైదరాబాద్లో శ్రీ విజ్ఞాన విద్యుత్ ప్రవాహిని ఆంధ్ర భాష. ఓకేనా? నెక్స్ట్ ప్రవాహిని ఆంధ్ర భాషా నిలయం 1918లో ఖమ్మంలో ఏర్పాటు చేశారండి. ఇదంతా ఒకటే. ఫర్ దిస్ లైబ్రరీ రిటర్న్ మంత్లీ మ్యాగజైన్. మరి లైబ్రరీ కోసం ఏం రాశారంటే ఇక్కడ మంత్లీ మ్యాగజైన్ జ్యోతి. ఓకేనా? జ్యోతి ఎవరు మరి? బై ఇక్కడ ఎల్లప్రగడ కృష్ణమూర్తి. మీ అందరికీ పేరు ఐడియా ఉండే ఉంటది. ఇంకోటి కోదాటి నారాయణరావు గారు దీన్ని పబ్లిష్ చేయడము. లేటర్ అంటే తర్వాత లైబ్రరీ వాస్ చేంజ్డ్ ద స్టూడెంట్ లైబ్రరీ. దీన్ని స్టూడెంట్ లైబ్రరీగా చేంజ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ విజ్ఞాన ప్రచరిణి ప్రింటింగ్ ప్రెస్. ఏంటండి విజ్ఞాన ప్రచరిణి ప్రింటింగ్ ప్రెస్? 1919లో. ఓకేనా? ఇనుగుర్తి మహబూబ్ నగర్ లో పెట్టారండి. మరి ఎస్టాబ్లిష్డ్ బై ఎవరు అనంటే ఉద్దిరాజు బ్రదర్స్. రిమెంబర్ దిస్. నెక్స్ట్ బహిరామియా లైబ్రరీ. సో బహిరామియా లైబ్రరీ తీసుకున్నప్పుడు 1921లో కొలనుపాకలో ఏర్పాటు చేశారండి. నెక్స్ట్ బాల సరస్వతి ఇది అఫ్జల్ గంజ్ లో ఏర్పాటు చేయడము. తర్వాత వేమన ఆంధ్ర భాషా నిలయం హైదరాబాద్ లో 1923లో. అండ్ మరి దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అనంటే కొండ వెంకట రంగారెడ్డి గారు. ఓకేనా? విత్ హిస్ ఓన్ మనీ, తన సొంత మనీతో. నెక్స్ట్ విజ్ఞాన ప్రచురిణి లైబ్రరీ 1923లో మంతెన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అవధాని కృష్ణయ్య. ఓకేనా? అనదర్ నేమ్ ఫర్ దిస్ లైబ్రరీ ఏంటంటే ఉస్మానియా ఆంధ్ర భాషా నిలయం. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం. ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం వచ్చేసి ఇది హైదరాబాద్ అండి. తర్వాత ఆది హిందూ లైబ్రరీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, బిఎస్ వెంకట్రావు గారు. తర్వాత దక్కన్ వైశ్య సంఘ గ్రంథాలయం. నెక్స్ట్ జోగిపేట లైబ్రరీ మెదక్లో. తర్వాత విద్యాభి వర్ధిని గ్రంథాలయం వచ్చేసి తాటపల్లి కరీంనగర్లో. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అనంటే బోయిన్పల్లి వెంకటరామారావు గారు. అలాంగ్ విత్ దిస్ లైబ్రరీ హీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ మొబైల్ లైబ్రరీని కూడా తిను ఏర్పాటు చేశాడు. ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హరిజన స్కూల్ అండ్ హ్యాడ్ కలెక్టెడ్ ద ఓరియంటల్ మనుస్క్రిప్ట్స్. కొన్ని ఓరియంటల్ గా మనుస్క్రిప్ట్ ని వాళ్ళు కలెక్ట్ చేసి మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేయడము. మొబైల్ లైబ్రరీ అంటే తెలుసు కదండి, మీరు ఇప్పటికీ కూడా మనకి మొబైల్ లైబ్రరీ ఉంటాయి. ఒక బస్లో బుక్స్ పెట్టుకుని వస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ గాంధీ లైబ్రరీ. ఇది వచ్చేసి హనుమకొండలో భద్రాద్రి నాగభూషణం గారు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు గ్రంథాలయం వచ్చేసి రవినారాయణ గారు చిలుకూరులో ఏర్పాటు చేశారు. తర్వాత శ్రీ హనుమద్వార గ్రంథాలయం వచ్చేసి ముల్కపల్లి ఖమ్మంలో ఏర్పాటు చేశారు. మరి ఎవరు ఏర్పాటు చేశారు అన్నది కూడా చూసుకోవాలి. ఎస్టాబ్లిష్డ్ బై ఆంధ్ర సరస్వత పరిషత్. రిమెంబర్. ఓకేనా? నెక్స్ట్ వికాషిని గ్రంథాలయం 1943లో పిల్లల మర్రి సూర్యాపేటలో. ఎవరు ఏర్పాటు చేశారండి? ఉమ్మెత్తుల రామానుజరావు గారు. రిమెంబర్. ఓకే. నెక్స్ట్ అయితే మరి ఇన్ని లైబ్రరీస్ ఏమున్నాయి, అన్ని గుర్తుపెట్టుకోవాలా మేడం అని మీరు అంటే కొన్ని అయితే ఖచ్చితంగా చూసుకోవాలని నేను ఇంపార్టెంట్ చెప్పిన అయితే ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ ఫస్ట్ మొబైల్ లైబ్రరీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు అనండి? బై టీకే బాలయ్య. ఓకే, రిమెంబర్ దిస్. అయితే నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ తాలూకు ఆఫీసర్ ఇతను. గుర్తుపెట్టుకోండి, ఇతని పేరు టీకే బాలయ్య. ఇతను ఫస్ట్ తెలంగాణలో మొబైల్ లైబ్రరీని స్టార్ట్ చేశాడు. అయితే ఇతను ఏం చేశాడంటే కొన్ని బల్క్ ఆఫ్ బుక్స్ ని కలెక్ట్ చేసి బుల్లక్ కార్ట్, మీకు తెలుసు కదా అప్పుడు ఫెసిలిటీస్ తక్కువ, ఎద్దుల బండి ఉంటది కదా, ఎద్దుల బండిలో రిమోట్ విలేజెస్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేని విలేజెస్ ఉంటాయి కదా, సో రిమోట్ విలేజెస్ లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేవాడు అన్నట్టుగా బుల్లక్ కార్ట్ లో. చూడండి తన డెడికేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఏదైనా చేయాలి అని అంటే మీకు డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. మనకి ఏమంటూ చేయాలన్న కోరిక ఉన్నంత మాత్రాన సరిపోదు అని అంటారు కదా. మీ ఆశ ఏదైతే మీ ఆశయం ఏదైతే స్ట్రాంగ్ గా ఉంటుందో దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ వేస్. మనసుంటే మార్గం ఉంటది అని ఒక సామెత వినే ఉంటారు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు డూ 100% యూ క్యాన్. ఇట్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. బట్ ఇఫ్ యూ వర్క్ ఆన్ దాట్, మీరు డెడికేషన్ కన్సిస్టెన్సీతో చేస్తే.
నెక్స్ట్ అర్జున అర్జున పుస్తక బండారి తీసుకుంటే ఇది సూర్యాపేట ధర్మభిక్షం. ఓకేనా, అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఎవరండి? సూర్యాపేట భిక్షం తన ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సీక్రెట్ గా రన్ చేశారండి వీళ్ళు. ఓకేనా. ఇన్ దిస్ భాండాగార్ దే సప్లైడ్ ద ఆర్య సమాజ్ బుక్స్. ఏ బుక్స్ సప్లై చేసేవాళ్ళండి? ఆర్య సమాజ్ బుక్స్. అండ్ గోల్కొండ, తర్వాత రైనాథ్ న్యూస్ పేపర్, ఇలాంటివి వీళ్ళు సప్లై చేసేవారు. అండ్ దిస్ ఆల్సో బికమ్ ద సెంటర్ ఫర్ ద పొలిటికల్ లిటరసీ డిస్కషన్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా. నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభ. నెక్స్ట్ ఏంటండి? నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభ తీసుకుంటే ఫస్ట్ నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభ ఎక్కడ ఏర్పాటు చేశారంటే మదిరా ఇన్ 1925. మరి ద ప్రెసిడెంట్ ఎవరున్నారంటే పింగళి వెంకట రామారెడ్డి గారు ఉండడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, పింగళి వెంకట రామారెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇనార్గల్ కమిటీస్. ఎవరున్నారు అనంటే మాడపాటి తిరుమల రావు గారు ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ మహాసభ వాస్ కండక్టెడ్. ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఫస్ట్ మహాసభ మనం చూసాము. సెకండ్ మహాసభ తీసుకుంటే సూర్యాపేటలో. ప్రెసిడెంట్ వచ్చేసి వామన్ నాయక్ ఉన్నారు. రిమెంబర్. ఓకే. నెక్స్ట్ తెలంగాణ లిటరసీ ఆర్గనైజేషన్స్. మరి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో చూసుకుంటే 1934లో సురవరం ప్రతాప్ రెడ్డి గారు కంపైల్డ్ ద లిస్ట్ ఆఫ్ 354 తెలంగాణ పోయెట్స్. ఎన్నండి? 354 తెలంగాణ పోయెట్స్ అండర్ ద టైటిల్ ఏంటంటే గోల్కొండ కవుల సంచిక. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది పీవైక్యూ కూడా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది స్టాండ్ ఏ మార్క్ ఆఫ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ టు తెలంగాణ. ఏం చేస్తుందండి? సెల్ఫ్ రెస్పెక్ట్ తెలంగాణ అని చెప్పడము అంటే మన తెలంగాణకి ఒక, ఇప్పుడు మన మంచి మన చెడు అనేది మన మంచిని మనము ఎక్స్పోజ్ చేయగలిగినప్పుడే కదా మన రెస్పెక్ట్ తెలుస్తుంది. మనం ఏంటో చెప్పనంత వరకు చెప్పడం అవసరం లేదు, చూపించితే చాలు. మాటల్లో ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక టైం వస్తుంది, సందర్భం వస్తుంది, జస్ట్ వెయిట్ ఫర్ ద డే. ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఏంటో చూపించుకోవాలన్నట్టుగా. సో ఇలా అన్ని కలెక్ట్ చేయడం వల్ల ఇది తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి 1911లో తీసుకుంటే చందలాల కేశవదాస్. ఇతను వచ్చేసి డ్రామా అనేదాన్ని ఒక డ్రామాని రాయడం జరిగింది. దాని టైటిల్ ఏంటంటే కనకతార. ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ విచ్ బికమ్ ఏ బేసిస్ ఫర్ ద మోడ్రన్ డ్రామా. ఓకేనా. నెక్స్ట్ కోదాటి నారాయణరావు గారు తీసుకుంటే హ్యావ్ రన్ ద ప్రగతి అండ్ బాల సరస్వతి న్యూస్ పేపర్స్ ని రన్ చేయడము. రత్నమాంబ దేశాయ్ రిటర్న్ ద మెనీ పోయమ్స్. ఎవరండి? రత్నమాంబ దేశాయ్. రిమెంబర్, ఇంపార్టెంట్, చాలా పోయమ్స్ ని రాశారు. హితబోధిని న్యూస్ పేపర్ ఫర్ ఎంకరేజింగ్ ద ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ పోయట్రీ. రిమెంబర్ దిస్. ఓకేనా. మరి లిటరసీ వర్క్స్ తీసుకుంటే పాషం నారాయణ రెడ్డి. ఓకే. లైఫ్ హిస్టరీ ఆఫ్ దయానంద సరస్వతి, త్యాగయ్య మూర్తులు, ఇలా సదాశివరెడ్డి. సో ఇది చూసుకోండి కదా, ద లిటరసీ వర్క్ ఆఫ్ పాషం నారాయణ రెడ్డి. ఓకేనా. లైఫ్ హిస్టరీ ఆఫ్ దయానంద సరస్వతి, త్యాగయ్య మూర్తులు అండ్ సదాశివరెడ్డి. ఏ పోయం ఆన్ పాపన్నపేట రూరల్. ఎవరండి? సదాశివరెడ్డి. హూ అపోజ్డ్ ద నిజాం. ఏం చేశాడు? నిజాం యొక్క పరిపాలన ఇతను అపోజ్ చేయడం. హూ అపోజ్డ్ ద నిజాం ఫర్ మిత్రధర్మ. ఫ్రెండ్షిప్ కోసము సారీ, కొంచెం కఫ్ ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మిత్రధర్మ అంటే ఫ్రెండ్షిప్ కోసము నిజాంని అపోజ్ చేయడం జరిగింది. ఇలాంటి పర్సనాలిటీ చూసుకోవాలండి, ఇంపార్టెంట్. మెనీ లిటరసీ ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ తెలంగాణ లిటరసీ మూమెంట్. తెలంగాణ లిటరసీ మూమెంట్స్ లో పార్ట్ గా ఉండడం జరిగాయి. మరి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సాహితీ మేఖల. మరి సాహితీ మేఖల ఏంటి అనేది చూసుకుందాం మనము. ఇది ఇంపార్టెంట్ కూడా. 1936లో దిస్ వాజ్ ద ఫస్ట్ లిటరసీ ఆర్గనైజేషన్. ఓకేనా. ఇంపార్టెంట్, రిమెంబర్. ఫస్ట్ లిటరసీ ఆర్గనైజేషన్. దిస్ వాజ్ స్టార్టెడ్ బై, ఎవరు స్టార్ట్ చేశారంటే అంబటిపూడి వెంకట రత్న శాస్త్రి గారు నల్గొండలో స్టార్ట్ చేశారు. ద బుక్ పబ్లిష్డ్ బై సాహితీ మేకలావర్. మరి వీళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ ఏంటంటే దశరథి కృష్ణమాచార్య, అగ్నిధార, అంబటిపూడి వెంకటరత్నం, తార్క భాష అండ్ పున్న అంజయ్య, నీలగిరి కవుల సంచిక అండ్ పులిజాల గోపాలరావు, ఖడ్గ తిక్కన.
నెక్స్ట్ సాధనా సమితి 1939లో. నెక్స్ట్ ఏంటండి సాధన సమితి. మరి ఇంపార్టెంట్ ఫౌండర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే బూర్గుల రామకృష్ణారావు గారు, సారీ రంగనాథరావు గారు అండ్ బక్షర భట్ల కృష్ణారావు గారు అండ్ వెల్దుర్తి మణిక్య గారు ఉండడం జరిగింది. ఇంపార్టెంట్. మరి వీళ్ళు పబ్లిష్ చేసిన బుక్స్ ఏంటి ఈ సమితి ద్వారా అనంటే చూడండి, దేవులపల్లి రామానుజారావు గారు రాసిన నవ్య కవిత నీరాజనం, ఇది ఎస్సైస్ అని చెప్తారు. తర్వాత బూర్గుల రంగనాథరావు గారు రాసిన వహ్యాలి, ఇది వచ్చేసి స్టోరీస్ అండి. నెక్స్ట్ భోగి నారాయణమూర్తి పరీక్ష, ఓకేనా, చదువులు అనే డ్రామా ఒకటి. తర్వాత గతిరాజు వెంకటరామయ్య రాసిన భోజరాజు పోయమ్స్ కూడా ఇది పబ్లిష్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ తీసుకుంటే గ్రంథమాల 1936లో, ఇది సారీ 39లో కేసీ గుప్తా, దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? కేసీ గుప్తా ఎస్టాబ్లిష్ ద గ్రంథమాల. ఓకేనా. మరి ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ గ్రంథమాల ఏంటి అని అంటే హైదరాబాద్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. 1943లో గ్రంథమాల పబ్లిష్డ్ ద ఫాలోయింగ్ స్టోరీస్ రిటర్న్ బై ద కాళోజీ నారాయణరావు గారు. తెలుసు కదా అండి మనందరికీ, మన తెలంగాణకి మరి చాలా గొప్ప పర్సనాలిటీ, మీ అందరికీ తెలుసు. సో మరి కాళోజీ గారు రాసిన బుక్స్ ని, స్టోరీస్ ని వీళ్ళు ప్రచారణ చేయడము. తర్వాత మనమే న్యాయం, వీఆర్ బెటర్, ఓకేనా, రిలేటెడ్ టు ద క్రియాలిటీ ఆన్ అనిమల్స్ అండ్ తెలియక ప్రేమ తెలిసి ద్వేషం, తెలియక ప్రేమ తెలిసి ద్వేషం, రిలేటెడ్ టు ద కాస్ట్ డిస్క్రిమినేషన్, లవ్ వితౌట్ నాలెడ్జ్, హేటెడ్ వితౌట్ నాలెడ్జ్, విభూతి, ఓకేనా, ద స్టోరీ ఆఫ్ క్రిటిసైజ్డ్ అబౌట్ ద మోడర్నైజేషన్, ఇలాంటి వీళ్ళు ప్రచారణ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మరి తీసుకుంటే దేశోద్ధారక గ్రంథమాల 1938లో. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే వట్టికోట అల్వర్ స్వామి. రిమెంబర్. మరి పబ్లికేషన్ తీసుకుంటే ఎవరు అని అంటే ఇక్కడ మనకి కాళోజీ నారాయణరావు గారు నా గొడవ పోయమ్స్, ఇది ఓకేనా, ఇదేంటండి నా గొడవ అంటే పోయమ్స్. నెక్స్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసిన ప్రజాధికారములు, ఓకే, రిమెంబర్. నెక్స్ట్ వివేకవర్ధిని పరిషత్ 1941లో ఎస్టాబ్లిష్డ్ బై ఎవరు అనంటే సురవరం ప్రతాపరెడ్డి గారు అండి, ప్రతాపరెడ్డి గారు. మరి ద పబ్లికేషన్స్ ఆఫ్ దిస్ పరిషత్ తీసుకుంటే సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన రామాయణ విశేషాలు అండ్ మృత్యు సిద్ధాంతము, ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణం, ఇది ఇంపార్టెంట్ అండి. సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినవి అన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆంధ్ర సరస్వతి పరిషత్, ఇది 1943లో ఏర్పాటు చేశారు. నిజాం రాష్ట్ర సరస్వత్ పరిషత్ వాస్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద మీటింగ్ ఎట్ ద రెడ్డి హాస్టల్. సారీ. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు అని అంటే మాడపాటి హనుమంతరావు గారు, దేవులపల్లి రామానుజరావు గారు, బూర్గుల రంగనాథరావు గారు ఉన్నారు. మరి మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పరిషత్ ఏమని తీసుకుంటే టు డెవలప్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద మదర్ టంగ్, మెయిన్ ఇంపార్టెంట్ అండి చాలా, మన మదర్ టంగ్ ని మనము గౌరవించడము. అండ్ టు గివ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ లిటరరీ వర్క్స్, ఏదైతే బెస్ట్ లిటరసీ వర్క్ ఉంటుందో దానికి అవార్డు ఇవ్వడము. అండ్ ఇంక్రీజింగ్ ద లిటరసీ రేట్స్, ఇది ఎలా ఇంక్రీజ్ చేశారంటే కండక్టింగ్ ద స్కూల్స్ అండ్ విలేజెస్ డ్యూరింగ్ ద నైట్ టైం, వీటిని కండక్ట్ చేయడము. స్కూల్లో విలేజెస్ స్కూల్లో ఉంటుంది కదా, ఆ టైంలో కండక్ట్ చేసి, అంటే నైట్ స్కూల్స్ ఏర్పాటు చేసి లిటరసీ రేట్ అనేది ఇంక్రీజ్ చేయడము. మీరు వినే ఉంటారుగా రాత్రి బళ్ళు అని, అలా. నెక్స్ట్ ఫస్ట్ ఆంధ్ర సరస్వత్ పరిషత్ మహాసభ, మరి ఇది ఎప్పుడు జరిగిందండి? 1943లో జరిగింది. మరి వెన్యూ అంటే ప్లేస్ ఎక్కడ అండి? రెడ్డి హాస్టల్. మరి ప్రెసిడెంట్ ఎవరున్నారు? ఇంపార్టెంట్ చూసుకోవాలి. లోకానంది శంకరన్ నారాయణరావు గారు ఉన్నారు. మరి ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ఆంధ్ర సరస్వతి పరిషత్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే వరంగల్ 1944లో. ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. 1949లో తీసుకున్నప్పుడు ఇక్కడ ద వర్డ్ ఏంటండి? వర్డ్ నిజాం రాష్ట్ర వాజ్ రిమూవ్డ్ అండ్ చేంజ్డ్ ద ఆంధ్ర సరస్వతి పరిషత్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర సరస్వతి పరిషత్ పబ్లిష్డ్ ద 3 books, 3 books ని పబ్లిష్ చేశారు. అది పండిత సరస్వతం, ప్రజా సరస్వతం, బాల సరస్వతం. ఇంపార్టెంట్ చూసుకోవాలి. అండ్ ద బుక్ పబ్లిష్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ పండిత. రిమెంబర్. నెక్స్ట్
సరస్వతం. ఈ సరస్వతం అంటే మరి ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, సూర్యనారాయణ శాస్త్రి గారు రాసిన కావ్య కావ్యాలంకరణం సంగ్రహం, తర్వాత బూర్గుల రామకృష్ణారావు గారు రాసిన సరస్వత వ్యాస ముక్తావళి, రిమెంబర్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ దివాకర్ల వెంకట అవధాని దివాకర్ల వెంకట అవధాని గారు రాసిన సాహిత్య సోపానాలు, ఆంధ్ర వఘ్యమ, ఓకేనా, చరిత్ర. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శాస్త్రి గారు రాసిన శాలివాహన గద, ఓకేనా, అండ్ సతిసారం, రిమెంబర్. మరి ద బుక్ పబ్లిష్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రజా సరస్వతం. మరి ప్రజా సరస్వతంలో పార్ట్గా పబ్లిష్ చేసిన బుక్స్ ఏంటంటే సురవరం ప్రతాపరెడ్డి గారు రాసిన ఆంధ్ర సాంఘిక చరిత్ర, మనం ఇందాక చూసాం కదా, ఆంధ్ర సాంఘిక చరిత్ర. తర్వాత కృష్ణ శాస్త్రి గారు రాసిన పల్లె పదాలు, తర్వాత శ్రీల పౌరాణిక పాటలు, ఎపిక్ సాంగ్స్ అన్నట్టుగా. తర్వాత ద బుక్ పబ్లిష్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ బాల సరస్వతం. ఇది ప్రజా సరస్వతం, బాల సరస్వతం, మనకు 3 ఉన్నాయి కదా. సో ప్రజా సరస్వతం, పండిత సరస్వతం, ప్రజా సరస్వతం అండ్ బాల సరస్వతం 3. మరి ప్రజా సరస్వతంలో 2 ఉన్నాయండి. మరి బాల సరస్వతంలో చూడండి, దేవులపల్లి రామానుజరావు గారు రాసిన మన దేశము, తర్వాత గదియారం రామకృష్ణ శర్మ గారు రాసిన వీరగాథలు, తర్వాత ఆదిరాజు వీరభద్రరావు రాసిన మిఠాయి చెట్టు, ఓకేనా. ఇలా వీళ్ళు పబ్లిష్ చేయడము. మరి న్యూస్ పేపర్స్ పబ్లిష్డ్ బై ఆంధ్ర, అవి ఏంటంటే చూడండి, సరస్వత పరిషత్, ఆంధ్రశ్రీ, రిమెంబర్ ఇంపార్టెంట్. మరి అదర్ లిటరసీ వర్క్స్ తీసుకున్నప్పుడు ఏమున్నాయంటే ఇవి కూడా చూసుకోండి. నవ్య సాహితీ సమితి, రావి నారాయణ రెడ్డి గారు, తర్వాత వైతాళిక సమితి, కాళోజీ నారాయణరావు గారు. సో నెక్స్ట్ మరి న్యూస్ పేపర్స్ ఏమున్నాయి చూస్తే, బెంగాల్ గెజెట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. దిస్ ఇస్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా, రిమెంబర్. అండ్ ఇట్ వాస్ స్టార్టెడ్ బై, ఎవరు స్టార్ట్ చేశారంటే జేమ్స్ ఆగస్టన్ హిస్కీ. ఇతను 1780లో స్టార్ట్ చేయడం జరిగింది. మెనీ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ న్యూస్ పేపర్స్ ఆర్ పబ్లిష్డ్ టు బ్రింగ్ ద అవేర్నెస్. చాలా పేపర్స్ పబ్లిష్ చేశాడు. ఎందుకు అని అంటే అప్పుడు పీపుల్లో అవేర్నెస్, అవగాహన తీసుకురావడానికి. ఓవర్కమింగ్ ద ఆర్డినెన్స్ ఇష్యూస్ బై ద నిజాం గవర్నమెంట్. నిజాం గవర్నమెంట్ లో వాళ్ళు పాస్ చేసే ఆర్డినెన్స్ గురించి కానీ అసలు ఏం జరుగుతుంది చేయడానికి చేసిన ప్రయత్నం అన్నట్టుగా, ఓకేనా. అండ్ ఇట్ ఎక్స్ప్రెస్ ద ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రెస్ అసలు మనకి ఫ్రీడమ్ ఎందుకు, ఇలా అసలు జనాలకు తెలియదు కదా, ఇప్పుడు అందరూ ఒకలా ఉండరు కదా, సో తెలిసేలాగా చేయడము, అలా అది చాలా యూజ్ అయింది. నెక్స్ట్ ప్రింటింగ్ ప్రెస్ తీసుకుంటే ఇక్కడ చూడండి, బ్రహ్మ విద్యా విలాసం ప్రింటింగ్ ప్రెస్ 1870లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అనంటే వనపర్తి రూలర్స్, ఓకేనా. మరి దిస్ ప్రింటింగ్ ప్రెస్ వాజ్ ద ఫస్ట్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్, రిమెంబర్. 1775లో ద ప్రెస్ ఎస్టాబ్లిష్ ద గద్వాల్ సంస్థానం, ఓకేనా, ఇక్కడ ఏర్పాటు చేశారు 1775లో గద్వాల్ సంస్థానంలో. మరి న్యూస్ పేపర్స్ తీసుకుంటే మనకి ఇంపార్టెంట్ తీసుకుంటే చూడండి, జుబోత్ ఉల్ అక్బర్ 1833లో. మరి జుబోత్ అక్బర్ అనేది వన్ ఆఫ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా అని చెప్తారు. వన్ ఆఫ్ ద ఫస్ట్, నాట్ ఫస్ట్ న్యూస్ పేపర్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హైదరాబాద్. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎస్టాబ్లిష్డ్ ఎట్ హైదరాబాద్ లో. తర్వాత రీసాల తబ్బి. మరి రీసాల తబ్బి అనేది దిస్ ఇస్ ద మెడికల్ జర్నల్ అండి, రిమెంబర్ దిస్, ఓకేనా. ఇది ఉర్దూ భాషలో పబ్లిష్ చేయడం జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్, రిమెంబర్. తర్వాత ఒక్టా రేష్బక్, ఇది వచ్చేసి 1878లో. ఇది యాక్చువల్గా తీసుకుంటే దిస్ వాజ్ ద పార్షీ లాంగ్వేజ్, అందుకే ఈ వర్డ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంది. అండ్ సమ్ ఒపీనియన్ దట్ దిస్ వాజ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ నిజాం స్టేట్. అయితే కొంతమంది ఒపీనియన్ ఏమంటున్నారంటే ఇది నిజాం స్టేట్ లో ఫస్ట్ న్యూస్ పేపర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దక్కన్ టైమ్స్, ఇది మీ అందరికీ తెలుసు, ఓల్డెస్ట్ న్యూస్ పేపర్, ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఫ్రమ్ హైదరాబాద్, రిమెంబర్, ఎస్టాబ్లిష్డ్ బై అబ్దుల్ ఖాదర్. తర్వాత హైదరాబాద్ రికార్డర్స్ తీసుకుంటే 1885లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ న్యూస్ పేపర్ విచ్ వాజ్ బ్యాన్డ్ బై ద నిజాం గవర్నమెంట్, రిమెంబర్.
ఏది మనకి ఇక్కడ నిజాం గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఫస్ట్ న్యూస్ పేపర్ అనేది హైదరాబాద్ రికార్డర్స్. అండ్ దిస్ పేపర్ హ్యాస్ డిస్క్రైబ్డ్ మరి ఏం చెప్తుంది, ఇది ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే, బ్రిటిష్ రెసిడెన్స్ అనేది ఏ విధంగా ఉంది కైజర్ ఫర్ దిస్ బ్రిటిష్, అంటే బ్రిటిష్ యొక్క వాళ్ళ వాళ్ళు చేస్తున్న దాని గురించి ఇది చెప్పడము. అంటే వాళ్ళు చేసే కొన్ని నెగెటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి కదండి. సో కొంచెం వాళ్ళు ఏ విధంగా మనకి హాని కలిగిస్తున్నారు అనే దాని గురించి కూడా చెప్పడము. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిజాం మీద ప్రెషర్ చేయడం జరిగింది. సో అందుకే నిజాం గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ తీసుకుంటే మౌలిం ఈ నిస్వాన్, ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మౌల్వి మొహిబ్ హుస్సేన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే ప్రపోర్ట్ ద రిఫార్మ్స్ ఫర్ ద ముస్లిం ఉమెన్, ఇంపార్టెంట్ ఇది కూడా చూసుకోవాలి. హీ వాజ్ నోన్ ఫర్ ద ఫాదర్ ఆఫ్ జర్నలిజం ఇన్ హైదరాబాద్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద టైటిల్ ఆఫ్ మౌల్వి మొహిబ్ హుస్సేన్, దీని వచ్చేసి చూడండి, హైదరాబాద్ ఉమెన్ ఎడ్యుకేషన్ వైతాళిక, ఓకేనా. తెలంగాణ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఓకే, తెలంగాణ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని అనేక టైటిల్ కూడా. తర్వాత తెలుగు న్యూస్ పేపర్స్ తీసుకుంటే షేద్య చంద్రిక వచ్చేసి 1886లో రీసెంట్ రీసెర్చర్స్ దీని మీద ఆర్గ్యుమెంట్ చేశారండి. అది ఏంటంటే అయితే మనకి రీసెంట్ గా కొంతమంది రీసెర్చర్స్ దీని మీద ఆర్గ్యూ చేశారు. ఇట్ వాజ్ ద ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ తెలంగాణ అని గుర్తుపెట్టుకోండి. అయితే అకార్డింగ్ టు ద రీసెర్చర్ ఎవరు అని అంటే సంగిశెట్టి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే, దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1886లో, ఓకేనా, 1886లో. అండ్ దిస్ వాజ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద ఉర్దూ మ్యాగజైన్ పూనూన్ ఉర్దూ మ్యాగజైన్ యొక్క ట్రాన్స్లేషన్ అనేది. దిస్ వాజ్ పబ్లిష్డ్ బై ద మున్షి మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ మాలిక్ అని. తర్వాత షేద్య చంద్రిక న్యూస్ పేపర్ గివెన్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్, ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ దినవర్తమాన్. సో ఇది తీసుకుంటే యాజ్ పర్ ద రీసెర్చర్ ఎవరండి, రాపోలు ఆంధ్ర భాస్కర్ అండ్ వెలుదుర్తి మాణిక్యరావు గారు. ఇక్కడ చూడండి, దిస్ వాజ్ ద ఫస్ట్ డైలీ తెలుగు న్యూస్ పేపర్ స్టార్ట్ చేయడం జరిగింది. రిమెంబర్ ఇంపార్టెంట్. ఇక్కడ దిన అంటే ఏంటంటే డైలీ కదా, సో మనకు అక్కడ అర్థమైపోతుంది. దిస్ వాజ్ రన్ బై, మరి ఎవరు రన్ చేశారంటే నారాయణ స్వామి, ఓకేనా, సుల్తాన్ బజార్ హైదరాబాద్. 1878లో నారాయణ స్వామి ఆల్సో రన్ అసఫ్ ఉల్, ఓకేనా, అక్బర్ వీక్లీ అనే ఒక మ్యాగజైన్ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత హితబోధిని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 1913లో ఎవరు ఏర్పాటు చేశారంటే బండారు శ్రీనివాస్ శర్మ గారు ఏర్పాటు చేశారండి ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్, ఓకేనా, డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ తెలంగాణ. అయితే ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్లో మళ్ళీ కూడా ఇది ఎందుకు అంటున్నామంటే ఆల్ ఓవర్ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసిన ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ వేరు, ఆల్ ఓవర్గా డిస్ట్రిబ్యూట్ చేసింది వేరు, ఇట్లా మనకి ఫస్ట్ అని చాలా వస్తాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. అండ్ ఇట్ ఈస్ ఏ వీక్లీ మ్యాగజైన్. ఎక్కడి నుంచి పబ్లిష్ చేశారంటే మహబూబ్ నగర్. అండ్ ఆత్మకూరు రూలర్ శ్రీ రామ భోపాల బాహిరి, ఓకేనా, భోపాల బాహిరి బలవంత్ బహదూర్ ఫైనాన్షియల్లీ సపోర్టెడ్, ఎవరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. టు పర్చేస్ ద ప్రింటింగ్ మెషిన్ ఫర్ దిస్ పేపర్, ఈ ఈ పేపర్ కోసము ప్రింటింగ్ మిషన్ ని పర్చేస్ చేయడం జరిగింది ఆయన. తర్వాత నీల్గిరి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, 1922లో ఎడిటర్ వచ్చేసి షబ్నవీష్, ఓకేనా, వెంకటరామ నరసింహారావు గారు. సారీ, ఇది వచ్చేసి ఫస్ట్ పొలిటికల్ వీక్లీ మ్యాగజైన్ తెలంగాణలో, ఫస్ట్ పొలిటికల్ వీక్లీ మ్యాగజైన్. నేను ఇందాక చెప్పాను ఫస్ట్ అని చాలా వస్తే టెన్షన్ తీసుకోవద్దు, రిలాక్స్గా చదవండి, మంచిగా అర్థం చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ చదవాలి, ఓకేనా. సబ్నవీష్ ఎస్టాబ్లిష్ ద లైబ్రరీ విత్ ద నేమ్ వచ్చేసి సంస్కరణి, ఓకేనా, సంస్కరణి అని. అండ్ ప్రింటింగ్ మెనీ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. అండ్ హీ రోడ్ ద పోయం వచ్చేసి బాలికా విలపం, రిమెంబర్ ఇంపార్టెంట్. తెలుగు వారపత్రిక అంటే మనందరికీ తెలుసు కదా, వీక్లీ. మరి ఫౌండర్ తీసుకుంటే ఉద్దిరాజు, ఈ పేరు మీరు ఆల్రెడీ విన్నారు, ఓకేనా. ఉద్దిరాజు సీతారామచంద్రరావు గారు అండ్ ఉద్దిరాజు రాఘవ రంగారావు గారు, వీళ్ళిద్దరు కూడా ఫౌండర్స్ అండి. మరి వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ అండి, ఉద్దిరాజు బ్రదర్స్ స్టార్టెడ్ ద ఇనుగుర్తి ప్రింటింగ్ ప్రెస్ అనేది స్టార్ట్ చేయడం చేశారు. ఇక్కడ ఇనుగుర్తి విలేజ్ ఎక్కడ ఉంది, ఇందాక ఆల్రెడీ ఇనుగుర్తి నేమ్ వచ్చింది మనకు పైన కూడా, ఓకేనా. మన ప్రీవియస్ డిస్కషన్ లో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ద పేపర్ ప్రింటింగ్ హియర్ ఓన్లీ, ఈ పేపర్ ఓన్లీ ఇక్కడే ప్రింట్ అవుతుంది. ఉదిరాజు బ్రదర్స్ ఎస్టాబ్లిష్ ద విజ్ఞాన ప్రచరిణి శ్రీ
గ్రంథమాల, ఓకేనా, విజ్ఞాన ప్రచరణి శ్రీ గ్రంథమాల 1919లో అండ్ ప్రింటెడ్ మెనీ ఎడ్యుకేషనల్ బుక్స్, రిమెంబర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గోల్కొండ పత్రిక. మరి గోల్కొండ పత్రిక తీసుకుంటే ఇది 10 మే, ఓకేనా, 1925లో సురవరం ప్రతాపరెడ్డి గారు దీనికి ఎడిటర్గా పనిచేశారు. మెయిన్ సెంటర్ వచ్చేసి ఇది నల్గొండలో ఉంది. అండ్ దిస్ ఈజ్ అ హాఫ్ వీక్లీ న్యూస్ పేపర్, రిమెంబర్. హాఫ్ వీక్లీ అంటే ఏంటండి, వీక్లీ ఎవ్రీ వెన్స్డే, హాఫ్ వీక్ అంటే వెన్స్డే, వాజ్ రిలీజ్డ్ ఎవ్రీ వెన్స్డే అండ్ అట్ ద సేమ్ టైం సాటర్డే, హాఫ్ వీక్లీ, ఓకేనా. వీక్లో 2 టైమ్స్ వస్తుంది హాఫ్ వీక్లీ. ఫస్ట్ సురవరం ట్రై టు నేమ్ ఇట్స్ ఆంధ్ర పత్రిక అని పెట్టాలనుకున్నాడు, బట్ నిజాం గవర్నమెంట్ దానికి అపోజ్ చేయడం వల్ల ఈ చూజన్ ద గోల్కొండ పత్రిక. ఇంపార్టెంట్ ఈ పాయింట్. గోల్కొండ పత్రిక పబ్లిష్డ్ ఇన్ ద పొలిటికల్, ఎకనామికల్, సోషల్, కల్చరల్ న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. గోల్కొండ పత్రిక అనేది 1966లో క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ సుజాత పత్రిక. ఇది 1927లో ఇట్ వాజ్ లిటరసీ మంత్లీ మ్యాగజైన్, ఓకేనా, పబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్. మరి ఎడిటర్ ఎవరంటే పసుమాముల నరసింహ శర్మ. ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు. నేమ్ వచ్చేసి దీనికి సుజాత అని వీళ్ళు పెట్టడం జరిగింది. ఎవరు సజెస్ట్ చేశారు అని అంటే రాయప్రోలు సుబ్బారావు గారు సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ భాగ్యనగర పత్రిక. సో భాగ్యనగర పత్రిక తీసుకుంటే 1931లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ, ఓకేనా. ఎందుకు అనంటే దళిత డెవలప్మెంట్ కోసం. మీకు ఆల్రెడీ ఇది చూసారు ఆది హిందూ మూవ్మెంట్ లో, నేను చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ ద ఫ్రంట్ పేజ్ ఆఫ్ దిస్ పేపర్ తీసుకుంటే పిక్చర్ ఆఫ్ ద చార్మినార్, తర్వాత మక్కా మసీదు అండ్ పెయింటింగ్ ఆఫ్ ఎల్లోరా అజంతా ఉండడం జరుగుతుంది, రిమెంబర్. 1937లో ఇట్ వాస్ చేంజ్డ్ ద ఆది హిందూ న్యూస్ పేపర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆది హిందూ నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో చేశాను, చూడండి. నెక్స్ట్ పూల తోట పత్రిక. మరి ఈ పూల తోట పత్రిక తీసుకుంటే ఎక్కడి నుంచి పబ్లిష్ చేశారంటే హన్మకొండ, ఓకేనా, 1930 నుంచి 35 మధ్యలో. ఎడిటర్ ఎవరున్నారంటే ఇక్కడ చూడండి కంబంపాటి అప్పన్న శాస్త్రి గారు ఉన్నారు. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ చిల్డ్రన్ పేపర్ ఇన్ తెలంగాణ, రిమెంబర్ దిస్, ఫస్ట్ చిల్డ్రన్ పేపర్. నెక్స్ట్ తెలుగు తల్లి 1939లో. ఎడిటర్ వచ్చేసి రాచమల్ల సత్యవతి దేవి గారు, ఇంపార్టెంట్ ఇక్కడ, ఉమెన్ ఓరియంటెడ్ చూడండి. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ పేపర్ పబ్లిష్డ్ బై ఉమెన్ ఎడిటర్ ఇన్ తెలంగాణ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ మంత్లీ మ్యాగజైన్. తెలంగాణ పత్రిక నెక్స్ట్ 1942లో. ఫౌండర్ వచ్చేసి రాజగోపాల ముదలియార్, ఓకేనా. ఎడిటర్ తీసుకుంటే బుక్కపట్నం రామానుజాచారి, ఫస్ట్ డైలీ న్యూస్ పేపర్ ఫ్రమ్ తెలంగాణ, రిమెంబర్. కాకతీయ వారపత్రిక. సో ఫౌండర్ వచ్చేసి పివి నరసింహారావు గారు. ఇక్కడ ఎడిటర్ వచ్చేసి పాములపర్తి సదాశివరావు గారు. నెక్స్ట్ వచ్చేసి శోభ 1947లో. ఫౌండర్ వచ్చేసి దేవులపల్లి రామానుజరావు గారు. అండ్ ఇట్ వాజ్ ద లిటరసీ మంత్లీ మ్యాగజైన్, రిమెంబర్ దిస్, ఓకేనా. మరి ఇది యాక్చువల్గా దేవులపల్లి గారు దీన్ని సీక్రెట్ గా రన్ చేయడం జరిగింది. సీక్రెట్ న్యూస్ పేపర్ ఫ్రమ్ కరిల్, ఓకేనా. విత్ ద టైటిల్ తీసుకుంటే స్టేట్ కాంగ్రెస్ వార్తా సంచిక, ఓకే, స్టేట్ కాంగ్రెస్ వార్తా సంచిక 1947లో. నెక్స్ట్ మరి ఉర్దూ న్యూస్ పేపర్స్ చూద్దాం ఏమున్నాయి. ఉర్దూ న్యూస్ పేపర్ తీసుకుంటే పాయం అని. ఫౌండర్ వచ్చేసి కాజీ అబ్దుల్ గఫర్. ఉర్దూ డైలీ న్యూస్ పేపర్. ఇది సపోర్టింగ్ టు ద ఇండిపెండెంట్ స్ట్రగుల్ ఇన్ నిజాం పరిపాలనలో ఇండిపెండెంట్ స్ట్రగుల్ గురించి. తర్వాత రయత్ 1927లో. ఇది ఎడిటెడ్ బై ఎవరు అని అంటే మన్నముల నరసింహారావు గారు. రయత్ మీన్స్ ఫార్మర్. రయత్ అంటే అర్థమైందండి, ఫార్మర్. అండ్ దిస్ వాజ్ ద ఉర్దూ వీక్లీ మ్యాగజైన్. ఇది మరి దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే ఇన్ఫర్మేషన్ టు ద నేషనల్ లీడర్ రిగార్డింగ్ టు ద మూవ్మెంట్ అగెనిస్ట్ ద నిజాం ఇన్ హైదరాబాద్, ఇంపార్టెంట్. అండ్ ఇట్ డిమాండెడ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఏం గవర్నమెంట్ అండి, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ నిజాం స్టేట్ లో కావాలి. అండ్ దే ఆర్ ఫాట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్ యొక్క రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేయడము, ఓకేనా. నెక్స్ట్ ఇమ్రోజ్. మరి ఇమ్రోజ్ తీసుకుంటే ఇక్కడ షోబాయుద్దుల్లా ఖాన్ స్టార్టెడ్ ద ఉర్దూ వీక్లీ, ఓకేనా. ఇమ్రోజ్ మీన్స్ ఫైర్. ఇమ్రోజ్ అంటే అర్థం ఏంటండి, ఫైర్, ఓకేనా. అండ్ త్రూ దిస్ పేపర్ హీ క్రిటిసైజ్ ద రజాకార్, ఇంపార్టెంట్. ఇలా అంటే ఒక పేపర్ చదివినప్పుడు ఆ పేపర్ అసలు దాన్ని దేని గురించి చెప్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ రహబార్ ఈ దక్కన్. ఇది ఎడిటర్స్ వచ్చేసి అహ్మద్ మొహినుద్దీన్ అండ్ అబ్దుల్లా ఖాన్. దిస్ న్యూస్ పేపర్ సపోర్టెడ్ ద ఎంఐఎం పార్టీ.
నెక్స్ట్ మీజాన్, ఇక్కడ 1944లో మీజాన్ ఈజ్ అరబిక్ వర్డ్, ఇది వచ్చేసి అరబిక్ వర్డ్, మరి దీని అర్థం ఏంటంటే ద బ్యాలెన్స్. ఓకేనా, ద బ్యాలెన్స్, రాసు. అండ్ ఇట్ వాజ్ ద ఫస్ట్ పేపర్ ఇన్ తెలంగాణ విచ్ పబ్లిష్డ్ ద 3 లాంగ్వేజెస్, ఇంపార్టెంట్. మరి ఫౌండర్ ఎవరు అంటే గులాం మహమ్మద్. ఓకేనా, గులాం అల్లావుద్దీన్. ఇట్ బిలాంగింగ్ టు ద కలకత్తా. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, 3 లాంగ్వేజెస్. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా సబ్ ఎడిటర్స్ అండి. అదర్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ తీసుకున్నప్పుడు ఏమున్నాయో జస్ట్ ఒక్కసారి ఈ పేజ్ని మీరు వ్యూ చేసుకోండి. ఎందుకంటే ఇదంతా ఇంపార్టెంట్ అని కాదు, జస్ట్ ఒక ఐడియా కోసం చూసుకోండి. ఎందుకంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే అంత సింపుల్ కాదు, బట్ ఇంపార్టెంట్ మాత్రం మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ట్యాగ్ లైన్స్ తీసుకుంటే చూడండి, ఆంధ్ర విజ్ఞాన ప్రబోధ మంత్లీ మ్యాగజైన్, సో దక్కన్ కేసరి 1934లో, ఇక్కడ మనకి దత్తాత్రేయ శర్మ గారు, తర్వాత విభూతి, తర్వాత సందేశం, ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ తెలుగు బుక్ స్టాల్ ఇన్ నిజాం స్టేట్, ఇది ఇంపార్టెంట్. సో డ్యూరింగ్ ద నిజాం పీరియడ్ తీసుకుంటే దెర్ వాజ్ ఓన్లీ 1 తెలుగు బుక్ స్టాల్. ఓకేనా, అది ఎక్కడ ఉంది అంటే బిసైడ్ ద శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయం పక్కన ఉంది. ఇట్ వాజ్ రన్ బై ద నాంపల్లి గౌరీ శంకర్ శర్మ, రిమెంబర్. అండ్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ద తెలుగు బుక్స్ ఆల్ ఓవర్ ద నిజాం స్టేట్ రిగార్డింగ్ ద లాంగ్వేజ్ సర్వెంట్స్. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణస్ ఇంపార్టెంట్ పోయిట్స్ అండ్ దే లిటరసీ వర్క్స్ ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, కోమర్రాజు వెంకట లక్ష్మారావు గారు మనం చూసాము. ఫస్ట్ టు డూ ద రీసెర్చ్ ఇన్ తెలంగాణ లిటరేచర్. ఈ వర్క్డ్ యాజ్ అ దివాన్ ఎట్ మునుగాల జమీందార్ రాజనాయని వెంకటరంగారావు. అండ్ తను ఈ ఎస్టాబ్లిష్ మెనీ లైబ్రరీస్, మనం ఆల్రెడీ చూసాము. ఓకేనా, మరి బుక్స్ ఏంటంటే శివాజీ చరిత్ర, తర్వాత హైందవ చక్రవర్తులు, తర్వాత హిందూ మహాయుగ్నం, ఇలా కొన్ని బుక్స్ అయితే ఇంపార్టెంట్ రాయడము. తర్వాత ఆంధ్ర విజ్ఞాన సరస్వతం, సారీ సర్వ సర్వస్వగం, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం. సో ఈ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంలో ఫస్ట్ విజ్ఞాన సర్వస్వం ఇన్ తెలుగు అని చెప్పడము. 1910లో ఫస్ట్ స్టోరీ ఇన్ తెలంగాణ ఎవరు రాశారంటే కోమరాజు లక్ష్మణరావు గారు. మరి దానికి టైటిల్ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ చూడండి, ఇబది వెళ్ళ బేరము అని ఒక టైటిల్ ఇవ్వడం. బట్ సమ్ ఒపీనియన్, కొంతమంది దాని మీద ఒక ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది, హృదయశాల్యము అని. ఇట్స్ రిటర్న్ బై ద మడపాటి హనుమంతరావు గారు. ఇలా ఇది ఫస్ట్ స్టోరీ అని చెప్పడము. తర్వాత మానవల్లి రామకృష్ణ కవి గారు తీసుకుంటే ఇతను పర్సనల్ సెక్రటరీ టు వనపర్తి రూరల్. ఎవరండి వనపర్తి రూరల్? అక్కడ సవై రామేశ్వరరావు గారు ఉండడం జరిగింది, ఆయనకి పర్సనల్ సెక్రటరీ అని. మరి మానపల్లి కలెక్టెడ్ ద, ఇక్కడ చూడండి, కలెక్టెడ్ ఆల్ ఇంక్రిప్షన్స్ అండ్ పబ్లిష్డ్ విత్ ఏ టైటిల్. అన్ని ఇంక్రిప్షన్స్ ని కలెక్ట్ చేసి ఒక టైటిల్ పెట్టాడండి, అది వచ్చేసి లిథిక్ రికార్డ్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఎస్టాబ్లిష్ ద అన్షియంట్ టెక్స్ట్, ఏదైతే మనకి అన్షియంట్ టెక్స్ట్ ఉన్నాయి కదా, బుక్ సిరీస్, వాటిని మళ్ళీ ఇక్కడ ఒక టైటిల్ పెట్టాడండి, అదేంటంటే విశ్రుత కవులు. రిమెంబర్ దిస్, విశ్రుత కవులు. తర్వాత శేషాద్రి రమణ కవులు. ఓకేనా, శేషాద్రి రమణ కవులు తీసుకుంటే ఇక్కడ మనకి శేషాద్రి రమణ కవులు హ్యాస్ ఎస్టాబ్లిష్ ద హిస్టారికల్ రీసెర్చ్ కౌన్సిల్. ఏంటండి హిస్టారికల్ రీసెర్చ్ కౌన్సిల్ అంటే చారిత్రక పరిశోధక మండలిని ఏర్పాటు చేశారు. ఎక్కడ? హనుమకొండలో. అండ్ ఈ ఆర్గనైజర్ ద అఖిలాంధ్ర హిస్టారికల్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేశాడు. ఇంపార్టెంట్ లిటరసీ వర్క్స్ తీసుకుంటే ఆంధ్ర వీరులు, ఇంపార్టెంట్, రిమెంబర్. ఓకేనా. నెక్స్ట్ ఆదిరాజు వీరభద్రరావు గారు, ఈయన తీసుకుంటే ఇక్కడ చూడండి, హీ ఎస్టాబ్లిష్ ద మన ఆంధ్ర రీసెర్చ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు, ఆంధ్ర పరిశోధక మండలి. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ టు గివ్ స్పీచ్ ఇన్ హైదరాబాద్ రేడియో, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు, మనం ఆల్రెడీ చూసాము. ఇతను వచ్చేసి ఇటికలపాడు, ఓకేనా, ఇటికలపాడు విలేజ్ అని మహబూబ్ నగర్ డిస్టిక్ లో జన్మించారు. ఆయన ఆంధ్ర పోయిట్స్ commented there are the no poets in Telangana
ఫర్ విచ్ ప్రతాప్ రెడ్డి ఫెల్ట్ డిస్ట్రెస్డ్ అండ్ స్టార్టెడ్ ద రీసెర్చ్ అని తెలంగాణ. అయితే ఆంధ్ర పోయిట్స్ కొంతమంది కమెంట్ చేశారు అన్నట్టుగా, తెలంగాణలో అసలు పోయిట్సే లేదు అని కమెంట్ చేయడం వల్ల తను దానికి కొంచెం డిప్రెస్గా ఫీల్ అయిపోయి ఈ స్టార్టెడ్ రీసెర్చ్ తెలంగాణ లిటరసీ వర్క్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. 1934లో హీ కంపైల్ ద లిస్ట్ ఆఫ్ రైటింగ్స్, మనం ఆల్రెడీ చదివాం కదా. సో తను ఆంధ్ర వల్ల అలా అనడం వల్ల తను దాన్ని ఆ, తను ఇంకా దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని తను వర్కౌట్ చేసి 354 తెలంగాణ పోయిట్స్ ని కంపైల్ చేసి గోల్కొండ కవులు అని, మనం ఆల్రెడీ చూసాం కదా, గోల్కొండ కవులు అని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హీ రోడ్ ద సోషల్ హిస్టరీ ఆఫ్ తెలుగు పీపుల్ విత్ ద టైటిల్ ఏందండి, ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని. 1955లో ద బుక్ ఓన్ ద బెస్ట్ నేషనల్ బుక్ అవార్డు, కేంద్ర సాహిత్య అవార్డు పురస్కారం అనేది కూడా రావడం జరిగింది. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ తెలుగు పోయెట్ టు విన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి ఆటోగ్రఫీ ఆఫ్ సురవరం గారి గురించి తీసుకుంటే ఇక్కడ అతని ఆటోగ్రఫీ నేమ్ ఏముందనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆటోగ్రఫీ నేమ్ తీసుకుంటే ఇక్కడ స్వవిషాయ సంగ్రహం. ఓకేనా. అయితే 1925లో తీసుకుంటే ఈ స్టార్టెడ్ గోల్కొండ పత్రిక. 1951, 52 తీసుకుంటే హీ రన్ ద ప్రజావాణి పత్రిక. అండ్ హీ రోడ్ ద మినీ రాశాడండి. ఆయన పెన్ నేమ్స్ కూడా డిఫరెంట్ పెన్ నేమ్స్ యూజ్ చేశాడు. ఇక్కడ చిత్రగుప్త అని, తర్వాత జగం బసవయ్య అని, విశ్వామిత్ర అని, యుగపతి అని, ఈ పెన్ నేమ్స్ ఇంపార్టెంట్ అండి, ఒకసారి మంచిగా చూసుకోండి. తర్వాత సంగ్రామ సింహ అని, తర్వాత భావకవి రామమూర్తి బహదూర్, తర్వాత ద స్టోరీస్ రిటర్న్ బై ద సురవరం, ఆయన రాసిన స్టోరీస్ తీసుకుంటే మొగలాయి కథలు. ఓకేనా, మొగలాయి కథలు ఇంపార్టెంట్. తర్వాత ఇంకేమున్నాయండి, మొగలాయి కథలు, వెర్రి వెంగళప్పయ్య, తర్వాత కవిలేఖతలు అని ఇలా కామెడీ కూడా రిలేటెడ్గా కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ మరి అతను రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్స్ తీసుకుంటే గోల్కొండ కవుల సంచిక అని, తర్వాత హిందువుల పండుగలు అని, తర్వాత రామాయణ విశేషాలు అని, తర్వాత ప్రపంచ గ్రంథాలయ చరిత్ర అని, తర్వాత లిపి సంస్కరణలు అని, తర్వాత డ్రామాస్ తీసుకుంటే ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలండి. ఇక్కడ కుశల విషాదము అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద స్టోరీ ఆఫ్ ద కల్హానా రాజతరంగిణి అని చెప్పడం జరుగుతుంది. భక్త తుకారాం, మీ అందరికీ భక్త తుకారాం ఐడియా ఉంది కదండి. సో భక్త తుకారాం యొక్క స్టోరీ రిలేటెడ్గా అని, తర్వాత నావల్స్ తీసుకుంటే అరివీరాలు. ఓకేనా, తర్వాత శుద్ధత కథ అని, ఇలా కొన్ని నావల్స్. తర్వాత పోయిట్స్ అండ్ ప్రోస్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, హంసవీర సంభవం, తర్వాత పద్మిని అండ్ మహమ్మద్ గజని, ఇలా కొన్ని మనకి పోయమ్స్ అండ్ ప్రోస్ కూడా ఉన్నాయండి తినవి. తర్వాత నెక్స్ట్ పర్సనాలిటీ తీసుకుంటే మనకి బిరుదు రాజ రామరాజు. ఒక నిమిషం. మరి హీ వాజ్ ద నేటివ్ దేవనూరు విలేజ్ అండి, వరంగల్ డిస్టిక్ చెందిన ఆయన. తర్వాత హీ డిడ్ రీసెర్చ్, దేని మీద రీసెర్చ్ చేశారంటే ఫోక్లూర్. ఓకేనా, ఫోక్ లిటరేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తను వర్క్ చేయడము. తర్వాత కాన్ఫర్డ్ ద డాక్టరేట్ని అంటే డాక్టరేట్లో తను పిహెచ్డి ఇన్ తెలుగు లిటరసీ చేశాడండి ఉస్మానియా యూనివర్సిటీలో. గుర్తుపెట్టుకోండి, పిహెచ్డి చేశారు. లిటరసీ వర్క్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మరుగున పడిన మాణిక్యాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు పర్సనాలిటీ ఎవరు అని. తర్వాత చరిత్రకెక్కిన చరితార్థులు, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఆంధ్ర యోగులు. తర్వాత హీ డిస్కవర్డ్ అండ్ డిడ్ రీసెర్చ్ ఆన్ ద ఫాలోయింగ్ బుక్స్, ఇతను కొన్ని బుక్స్ ని డిస్కవర్ చేశాడని రీసెర్చ్ చేశారని చెప్తారు. అవి వచ్చేసి కాకతీయ ప్రతాపరుద్ర, ఉషా రఘోధ్యాయము, తర్వాత శ్రీకృష్ణ దేవరాయ, తర్వాత మన పాల్కురికి సోమనాథ్, శ్రీనాథ్, తర్వాత మాదికి సింగన్న. ఓకేనా, పద్మ పురాణం, ఇలా కొన్నిటి వాటి మీద రీసెర్చ్ చేయడము. తర్వాత దాశరథి కృష్ణమాచార్యులు గారు, నెక్స్ట్ పర్సన్ ఎవరండి, దాశరథి. ఇతను వచ్చేసి ఎక్కడ జన్మించారు అంటే వరంగల్ డిస్టిక్ లో జన్మించారు. ప్రజెంట్ దిస్ ఎక్కడ ఉంది అని అంటే మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉంది. తను బిఏ డిగ్రీ చేశారండి ఇంగ్లీష్ లిటరేచర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అండ్ హీ సర్వ్డ్ ద కోర్ట్ పోయెట్, ఎలా వర్క్ చేశారు, కోర్ట్ పోయెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రిమెంబర్ దిస్. మరి తన టైటిల్ తీసుకుంటే కళా ప్రపూర్ణ అండ్ అభ్యుదయ భావి. రిమెంబర్ దిస్, కళా ప్రపూర్ణ అండ్ అభ్యుదయ భావి. అండ్ దాశరథి రిసీవ్డ్ ద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. రిమెంబర్, ఇంపార్టెంట్ అగైన్.
ఓకేనా. అది మరి దేనికి అంటే తన యొక్క పొయిటిక్ వర్క్ ఏదైతే ఉందో తిరిరామ్‌తో, ఓకేనా. తిరిరామ్‌తో సమరం అంటే ఫైట్ అగైన్స్ట్ ద డార్క్‌నెస్. ఓకే, రిమెంబర్. అండ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఆంధ్ర మహాసభ హీ ట్రావెల్డ్ ద విలేజెస్ టు విలేజ్ అండ్ ఎన్‌లైటెన్ ద పబ్లిక్. అంటే చాలా ఈ ఆంధ్ర మహాసభలో ఒక పార్ట్‌గా తను చాలా విలేజెస్‌కి తిరిగి ప్రజల్లో అవగాహన అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకా ఇతని గురించి తీసుకుంటే చాలా మనము చదువుకోవచ్చండి. తర్వాత తనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా కొన్ని ఉన్నాయి. అవి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ హీ యూజ్డ్ ద రైట్ పోయెమ్స్ కొన్ని. అయితే తనను అరెస్ట్ చేశారండి. అయితే ఎందుకు చూద్దాం. అయితే 1947లో హీ వాజ్ అరెస్టెడ్. నిజాం గవర్నమెంట్ ఇతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అనంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అరెస్ట్ చేసి ఇందూరు ఫోర్ట్ జైల్‌కి పంపించారు. ఎందుకు అనంటే నిజామాబాద్ ఫర్ హిస్ రోల్ ఇన్ పబ్లిక్ ఎజిటేషన్. అయితే ఇతను చాలా వర్క్ చేసేవాడు కదా! సో, దానిలో భాగంగా అప్పుడు ఎలా ఉండేదండి, మనకి కొంచెం మంచి చేస్తే ఈజీగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసేవారు గదా! సో, అలా తను తన పబ్లిక్ ఎడ్యుకేషన్‌లో తన రోల్ ప్లే చేస్తున్న సమయంలో తనను అరెస్ట్ చేయడము. తర్వాత దాశరథి అలాంగ్ విత్ దాశరథి అండ్ అదర్ పోయెట్ ఎవరండి, వట్టికొండ అల్వార్ స్వామి. సో, వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు అరెస్ట్ చేసినప్పటికిని కూడా వీళ్ళేం చేశారంటే హి రోట్ ద పోయెమ్స్ ఆన్ ద వాల్స్. జైలు గోడల మీద గూడా వీళ్ళు పోయెమ్స్ రాయడం స్టార్ట్ చేశారండి. ఓకేనా. విత్ దేనితోటంటే చార్కోల్ విచ్ ఈస్ గివెన్ ద బ్రష్ ద టీత్. చార్కోల్ ఐ డోంట్ నో తెలుగులో నాకు అది చెప్పారు. చార్కోల్ మీకు ఐడియా ఉంటది కదా. ఆహ్, అప్పుడు మనకి బ్రష్, పేస్ట్ ఇది కాదు కదా ఉండేది. సో, అప్పుడు అన్ని పౌడర్స్ లాగా ఇలా ఉండేది కదా. సో, అలాంటి అండ్ ఇంకా వాళ్ళు ఈ చార్కోల్‌ని యూజ్ చేసి ఆహ్, రాసేవాళ్ళన్నట్టుగా. ఓకేనా. ద పబ్లిక్ థాట్ దట్ దీస్ వర్ రిటన్ బై ద పట్టికోట అండ్ పబ్లిష్డ్ హిమ్. తర్వాత 1953లో తీసుకున్నప్పుడు ఎస్టాబ్లిష్ ద తెలంగాణ రైటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రచయితల సంఘం. ఓకేనా. రైటర్స్ అసోసియేషన్ అంటే తెలంగాణ రచయితల సంఘం. వర్క్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు. తర్వాత 1961లో హీ ఎంటర్డ్ ఇంటూ సినిమా ఫీల్డ్‌లో ఎంటర్ అయ్యారండి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇతని పేరేంటండి? ఓకే. గుర్తుందా పేరు? కాల కాలప్రపూర్ణ అండ్ అభ్యుదయ భావి అతని టైటిల్స్. మరి తన యొక్క పేరు వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు గారు. రిమెంబర్. మరి దాశరథి యొక్క లిటరేచర్ వర్క్స్ తీసుకుంటే చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి పౌజ్ చేసి చూడండి చాలు. తర్వాత కొటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, ఇది ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. తర్వాత రైతుదే తెలంగా తెలంగాణము రైతుదే అని ఇలా మనకొక కొటేషన్ ఇవ్వడము. తర్వాత మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని ఓకేనా క్రిటిసైజ్ చేశారు. సో, అలాంటి క్రిటిసిజం వల్లనే వాళ్ళు మరి ఎలాంటి కండిషన్స్ ఫేస్ చేసారో మనం చూసాము. తర్వాత ఆ చల్లని సముద్ర గర్భం సాంగ్, ఇలా తను కొన్ని కొటేషన్స్ ఉన్నాయండి. తర్వాత దాశరథి కృష్ణమాచారి గారి అవార్డ్స్ తీసుకుంటే ఫస్ట్ దాశరథి కృష్ణమాచారి గారి అవార్డ్ గివెన్ టు తిరుమల శ్రీనివాసాచార్యులకి ఇవ్వడం జరిగింది. అంటే ఈయన పేరు మీద అవార్డు కూడా ఉన్నదండి. చూడండి, దాశరథి కృష్ణమాచార్య అవార్డ్. రిమెంబర్, ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే తిరుమల శ్రీనివాసాచార్యులు గారికి ఇచ్చాడు. ఆయన వచ్చేసి కరీంనగర్ అండి. ఎవరు ఇచ్చారు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ దాశరథి రంగాచార్య. ఇతను వచ్చేసి చిన్న చిన్నగూడూరు విలేజ్, వరంగల్ డిస్టిక్ అండి. బ్రదర్ ఆఫ్ దాశరథి కృష్ణమాచార్య. ఇతను వచ్చేసి సిక్స్త్ స్టాండర్డ్ వరకు చదివి ఇంకా అక్కడ నుంచి తను స్టడీస్ మీద కొంచెం ఫోకస్ తగ్గిపోయింది. తర్వాత హీ వర్క్డ్ ద అయితే సిక్స్త్ స్టాండర్డ్‌లో ఉన్న సందర్భంలోనే ఏమైందంటే, అంటే స్టడీ ఆపడం కాదు. ఇక్కడ చూడండి, ఆహ్, అప్పుడు ఎలా చెప్తారు, లైక్ గాంధీ మూవ్‌మెంట్ వచ్చింది కదా! మనకి మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇంకేమైంది, లైక్ మనకి ఇప్పుడు తను 1928 ఆ టైం ఎలా అనంటే పీక్స్‌లో ఉందన్నట్టుగా. స్వాతంత్రం పోరాటం అనేది చాలా పీక్స్‌లో ఉంది. సో, అప్పుడు తను సిక్స్త్ స్టాండర్డ్‌లోనే తను స్కూల్ నుంచి ఎక్స్‌పెల్ అయిపోయి, తను గాంధీ క్యాప్స్ ఉంటాయి గదా! సో, అలా వాటిని పెట్టుకొని తను ఇంకా అంటే స్ట్రైక్‌లో పాల్గొనడం ఇలాంటివి చేసేవాడు. తర్వాత తను స్టడీస్ కంప్లీట్ చేసుకొని హీ వర్క్డ్ యాస్ టీచర్‌గా వర్క్ చేశారు. 51 నుంచి 57 వరకి స్వతంత్రం వచ్చిన తర్వాత. తర్వాత దాశరథి రంగనాథచారి గారు రంగనాథాచార్య
గారు తీసుకుంటే ఆయన ఈ యాజ్ ఎ నోన్ యాజ్ ఎ అక్షరం వ- వచస్యపతి ఆల్ఫాబెటిక్ టెక్స్ట్ అండ్ తెలంగాణ కరదీపిక హ్యాండ్ బుక్ అని ఇలా తను కొన్ని రాయడము. తర్వాత హీ పార్టిసిపేటెడ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఎగెనిస్ట్ నిజాం ఇంపార్టెంట్. తర్వాత మరి ఆయన ఆటోబయోగ్రఫీ తీసుకుంటే రంగాచార్య గారు తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ జీవనయానం అండ్ హిజ్ లిటరసీ వర్క్స్ తీసుకున్నప్పుడు కొన్ని వర్క్స్ ఉన్నాయి. జస్ట్ ఒకసారి వర్క్స్ చూసుకుంటే సరిపోతుంది. మరి ట్రాన్స్లేషన్ తీసుకున్నప్పుడు దాశరథి మనం రంగాచార్య ట్రాన్స్లేటెడ్ ఆల్ 4 వేదాస్ ఇంటూ తెలుగు లిటరేచర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. హీ ట్రాన్స్లేటెడ్ ద ఇంపార్టెంట్ హిస్టారికల్ నావల్స్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్. ఉమ్రావ్ ఉమరావ్ జాన్ టు తెలుగు, దీన్ని కూడా తెలుగులోకి తను చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వట్టికోట అల్వార్ స్వామి, ఇతను వచ్చేసి నల్గొండ డిస్టిక్ లో జన్మించారండి. హీ వాజ్ కాల్డ్ ద తెలంగాణ వైతాళిక. ఓకేనా, వైతాళిక. ఇతను వచ్చేసి చూడండి, హీ వాజ్ కాల్డ్ యాజ్ ద తెలంగాణ వైతాళిక లాంఘాన. ఓకేనా. అండ్ వైతాళిక అంటే ఇక్కడ చూడండి పాయినర్ అండ్ తెలంగాణ గోర్కి రిమెంబర్. అండ్ యాజ్ హిస్ ఫాదర్, తన తండ్రి చనిపోయిన తర్వాత ఏమైందంటే హీ వాజ్ ద యంగ్. తను తన తండ్రి చనిపోయిన చాలా యంగ్ గా ఉన్నాడు. అండ్ హీ కంప్లీటెడ్ హిస్ ఎడ్యుకేషన్ వైల్ బీయింగ్ హిస్ టీచర్. ఎవరు అని అంటే సీతారామరాజ్. ఓకేనా, సీతారామరావు. అండ్ హీ వాజ్ జైల్డ్. తను జైల్ కూడా వెళ్ళడం జరిగింది ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద, ఎందుకు అని అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ లో తను పార్టిసిపేట్ చేయడం వల్ల. తర్వాత విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ లో ఇన్ఫ్లుయెన్స్ వల్ల హీ టర్న్డ్ ఇన్ టు ద కమ్యూనిస్ట్ గా టర్న్ అవ్వడము. హీ వాజ్ ద యాక్టివ్ ఇన్ లైబ్రరీ మూవ్మెంట్, రిమెంబర్ దిస్. అండ్ ఫాట్ అగెనిస్ట్ ద నిజాం. ఓకేనా. అండ్ ఫర్ దిస్ హీ అరెస్టెడ్ అండ్ సెంట్ ఎక్కడికి పంపించారండి, ఇందూరు జైల్. ఇది చాలా ఇంపార్టెంట్ జైల్, మీకు రిపీటెడ్ గా నేమ్ వస్తుంది చూసారా. తర్వాత తనకి చాలా పనిష్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వట్టికోట లిటరసీ వర్క్స్ తీసుకుంటే ఏమున్నాయంటే జైలు లోపల. ఓకేనా. ఈ డిస్క్రైబ్డ్ ద హిస్ ప్రిజనర్ లైఫ్, జైలు లోపల తను ఏ విధంగా లైఫ్ ఉన్నది అనేది ఇన్సైడ్ లో రాయడం జరిగింది. తర్వాత ప్రజల మనిషి, పీపుల్స్ నేమ్. ఓకేనా, పీపుల్స్ మ్యాన్, కండిషన్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ అని రాయడం జరిగింది. తర్వాత గంగు, తెలంగాణ పీపుల్ హిస్టరీ. ఓకేనా, తెలంగాణ. ఇలా మనకి కొన్ని ఇంపార్టెంట్ వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, రామప్ప రభాష అంటే ఎగనిస్ట్ ద సోషల్ లెవెల్స్ అని. అండ్ దిస్ వాజ్ పబ్లిష్డ్ ద తెలంగాణ విద్యార్థి పత్రిక వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద మచిలీపట్నం. అండ్ హీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ద దేశోద్ధరక గ్రంథాలయం. అండ్ ఫస్ట్ పబ్లిష్డ్ బై దిస్ వాజ్ ప్రజాధికారములు ఆఫ్ సురవరం ప్రతాపరెడ్డి. అండ్ తర్వాత దేవులపల్లి రామానుజరావు గారు, నెక్స్ట్ పర్సన్ వచ్చేసి దేవులపల్లి రామానుజరావు గారు 1915 నుంచి 1993 వరకు. హీ వాజ్ ఎక్కడ పుట్టారు అని అంటే మనము వరంగల్ అని చెప్పొచ్చు. అండ్ వరంగల్ తన జన్మస్థానం అయితే. అండ్ హీస్ న్యూస్ పేపర్ ఏంటంటే శోభ, రిమెంబర్. ఓకేనా, లిటరసీ మంత్లీ మ్యాగజైన్. హీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర సరస్వతి ప్రజా పరిషత్ సారీ ఎక్కడండి, ఆలమూరులో జరిగిన దానిలో తను ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి లిటరసీ వర్క్స్ తీసుకుంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అని, తర్వాత తెలంగాణలో జాతీయోద్యమాలు, తెలంగాణ నేషనలిస్ట్ మూవ్మెంట్ అని. ఓకేనా. తర్వాత తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనం అని. సో తర్వాత హైదరాబాద్ రిలేటెడ్ గా, తర్వాత ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అని. ఇలా మన 50 years ఆఫ్ రిమెంబరెన్స్ అని. తర్వాత తెలుగు లిటరచర్స్ తీసుకున్నప్పుడు చాలా అతను రాయడం అయితే జరిగింది. ఒకసారి ఇవి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అండ్ ఇతని లిటరసీ వర్క్స్ కూడా కొన్ని ఉన్నాయి, జస్ట్ ఒకసారి పౌచ్ చేసి చూడండి సరిపోతుంది. ఇలా మనకి. అండ్ మెయిన్ గా ఇంపార్టెంట్ తీసుకుంటే అవార్డ్స్ అండి. అవార్డ్స్ తీసుకుంటే కేంద్రీయ సాహిత్య అవార్డు అనేది రావడం జరిగింది. తన పోయట్రీ ఏదండి, తన పోయట్రీ మరి అది అంటే మంతలు మనవుడు. ఓకేనా. తర్వాత 1977లో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకేనా. 1978లో కాలప్రపూర్ణ అని. 88 తీసుకుంటే జ్ఞాన్పీఠ్ అవార్డు. 92లో తీసుకుంటే పద్మభూషణ్. 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ. సో ఇలా చాలా రావడం అయితే జరిగింది, చూసుకోవాలి. ఓకేనా. సో ఇవ్వండి. ఇంకా ఆల్మోస్ట్ నేను కంటెంట్ అయితే ఇచ్చాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
నేను మళ్ళీ అన్ని వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్